వివాహ సందర్భంలో రెండవ ఘట్టమైన సుముహూర్త సమయంలో అబ్బాయి అమ్మాయి తలలపై బెల్లము జీలకర్ర పెట్టిన తర్వాత మూడవ ఘట్టము మాంగళ్యధారణ సమయం. ఆ సమయంలో పఠించే మంత్రము మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే పద్నామి సుభగే త్వం జీవ సరదాం శతం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే పద్నామి సుభగే త్వం జీవ సరదాం శతం. నా సుఖజీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను, నీవు నూరేళ్ళు వర్ధిల్లు అని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో పసుపు తాడు కట్టి ఆశీర్వాదం చేస్తాడు. ఇది ముఖ్యమైన మూడవ ఘట్టం, మాంగళ్యధారణ సమయంలో మంత్రం. ఆ తర్వాత వధువు వరునితో సప్తపది మంత్రం 7 అడుగులు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడితో వేసే ముందు పఠించే మంత్రం. సప్తపది జరిగిన తర్వాత వధువు గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తన వెంట 7 అడుగులు నడిచే వధువుని అనగా పెళ్లి కుమార్తెను ఉద్దేశించి వరుడు జపించే మంత్రాలు ఇది. సప్తపది మంత్ర విశేషం. ఏకమిషే విష్ణుస్త్వావన్వేతు ద్వే ఊర్ధ్వే విష్ణుస్వానేతు మయోభవాయ విష్ణుస్త్వానేతు త్రీణి వ్రతాయ విష్ణుస్వానేతు చత్వారి మయోభవాయ విష్ణుస్వానేతు పంచపశుభ్యో విష్ణుస్వానేతు షడ్ఋతుభ్యో విష్ణుస్వానేతు సప్తహోత్రాభ్యో విష్ణుస్వాన్వేతు అంటూ పలుకుతారు. మరి ఒకసారి ఏకమిషే విష్ణుస్వాన్వేతు ద్వే ఊర్ధ్వే విష్ణుస్వాన్వేతు మయోభవాయ విష్ణుస్వాన్వేతు త్రీణి వ్రతాయ విష్ణుస్వానేతు చత్వారి మయోభవాయ విష్ణుస్వానేతు పంచపశుభ్యో విష్ణుస్వానేతు షడ్ఋతుభ్యో విష్ణుస్వాన్వేతు సప్తహోతృభ్యో విష్ణుస్వాన్వేతు అంటూ పఠించుతారన్నమాట. ఓ చిన్నదానా, నీవు నా వెంట నడువుము. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడుగు వల్ల అన్నాన్ని, రెండవ అడుగు వల్ల బలాన్ని, మూడవ అడుగు వల్ల మంచి కార్యాలను, నాలుగవ అడుగు వల్ల సౌఖ్యాన్ని, ఐదవ అడుగు వలన పశు సమృద్ధిని, ఆరవ అడుగు వలన ఋతు సంపదలను, ఏడవ అడుగు వల్ల 7 హోతలను నీకు అనుగ్రహించుగాక అని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో సప్తపది అడుగులు వేస్తూ చెప్పే మంత్రంలోని అంతరార్థం. హరి ఓం తత్సత్.